మోటరోలా ఇంతకుముందు ఓన్లీ ఈ సిరీస్ అండ్ జీ సిరీస్లోనే ఎక్కువగా ఫోన్స్ని తీసుకొని వచ్చేది. అయితే కొంతకాలం క్రితం ఎడ్జ్ అనే ఒక కొత్త సిరీస్ని తీసుకొచ్చి ఇప్పుడు దాంట్లో చాలా డిఫరెంట్ ప్రైస్ రేంజెస్లో ఫోన్స్ని తీసుకొని వస్తూ ఉంది. ఈ ఎడ్జ్ సిరీస్లో రీసెంట్గానే ఎడ్జ్ 50 ప్రో అండ్ ఎడ్జ్ 50 ఫ్యూజన్ అయితే మార్కెట్లోకి వచ్చేసాయి. అండ్ రీసెంట్గానే G85 కూడా మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు కొత్తగా ఎడ్జ్ 15 తీసుకొని వస్తున్నారు. సో ఈ రోజు మన వీడియోలో ఈ మోటరోలా ఎడ్జ్ 50 గురించి అన్బాక్సింగ్ అండ్ దీని ఫస్ట్ ఇంప్రెషన్స్ గురించి చూసేద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా అన్బాక్సింగ్ చేసేద్దామా? సో ఇదే ఆ ఎడ్జ్ 50 బాక్స్. మీరు చూడొచ్చు, ఇది కంప్లీట్గా ఎకో ఫ్రెండ్లీ బాక్స్. ఇది ఇంకా లేట్ చేయకుండా ఓపెన్ చేసేద్దాం. సో బాక్స్లో మీరు చూడొచ్చు, కేసు కూడా బాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ వాటితో పాటు సిమ్ టూల్ కూడా ఉంటుంది. ఈ పక్కన పెట్టేస్తే ఫోన్. ఇంకే ఫోన్ కూడా పక్కన పెట్టేద్దాం. సో బాక్స్లోనే వీళ్ళు 68 వాట్ ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఛార్జింగ్ కేబుల్. సో టైప్ సి టు టైప్ సి ఛార్జింగ్ కేబుల్. సో దట్స్ ఇట్. బాక్స్లో వచ్చే కంటెంట్ చూసేసాం కదా. ఒక్కసారి ఫోన్ లుక్ చూడండి, ఎంత బాగుంది. సో చూసారుగా, మనకు బాక్స్లోనే కావాల్సిన కంటెంట్ మొత్తం దొరికేస్తుంది. ఈ మధ్య కాలంలో అన్ని బ్రాండ్స్ బాక్స్లో ఛార్జర్ని ప్రొవైడ్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. అలాంటి టైంలో మోటరోలా వాళ్ళు ఛార్జర్తో పాటు ప్రొటెక్షన్ కేసును కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. డెఫినెట్గా దీనివల్ల వీళ్ళకి ఆడియన్స్ అయితే ఖచ్చితంగా పెరుగుతారు. మరి ఫోన్ ఎలా ఉంది అనేది చూసేద్దామా? ఈ మోటరోలా ఎడ్జ్ 50 టోటల్ 3 కలర్ వేరియంట్స్లో రిలీజ్ కాబోతుంది. ఒకటి వచ్చేసి జాస్పర్ గ్రీన్, సెకండ్ వచ్చేసి పీచ్ ఫజ్ అండ్ థర్డ్ వచ్చేసి స్టీల్ వూల్. మన దగ్గర ఉన్నది స్టీల్ వూల్. ఇక ఈ ఫోన్ డిజైన్ విషయానికి వస్తే రీసెంట్గా రిలీజ్ అయిన మోటరోలా ఫోన్స్ అన్నిట్లాగే ఇది కూడా చాలా స్లిమ్గా అండ్ వెయిట్లెస్గా అనిపిస్తుంది. ఇది అరౌండ్ 7.9 mm థిక్నెస్ ఉంటుంది అండ్ వెయిట్ వచ్చేసి 180 grams ఉంటుంది అంతే. ఇక ఈ ఫోన్ బ్యాక్ సైడ్లో మనకు వీగన్ లెదర్ ఫినిష్ ఉంటుంది అండ్ సైడ్స్లో మనకు పవర్ బటన్తో పాటు వాల్యూమ్ రాకర్స్ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ డౌన్ సైడ్లో మనకు USB టైప్ సి ఛార్జింగ్ పోర్ట్తో పాటు స్పీకర్ గ్రిల్ అండ్ సిమ్ ట్రే కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఫోన్ టాప్ సైడ్లో ఓన్లీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ మాత్రమే ఉంటుంది, మిగతా ఏమి ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ సిమ్ ట్రే వచ్చేసి ఇందులో మనం 2 సిమ్స్ని యూజ్ చేయొచ్చు. అండ్ రీసెంట్గా రిలీజ్ అవుతున్న మోటరోలా ఫోన్స్ అన్నింటిలో కూడా IP68 రేటింగ్ అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీంట్లో కూడా మనకు IP68 వాటర్ ప్రొటెక్షన్ అయితే ఉంది. అండ్ దీంతో పాటు మిలిటరీ గ్రేడ్ MIL 810H సర్టిఫికేషన్ కూడా ఉంది. అసలు ఈ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఈ ఫోన్ని డిఫరెంట్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ లైక్ టెంపరేచర్, డస్ట్, షాక్, వైబ్రేషన్, హై ప్రెషర్స్ అండ్ లో ఆల్టిట్యూడ్స్ ఇలాంటి అన్ని కండిషన్స్లో టెస్ట్ చేస్తారు. అండ్ ఆ టెస్ట్ అన్నింటిని క్లియర్ చేస్తేనే ఈ సర్టిఫికేషన్ మాత్రం ఇస్తారనమాట. అండ్ ఈ మోటరోలా ఎడ్జ్ 50 ఇలా కండక్ట్ చేసిన డ్యూరబుల్ టెస్ట్లో మోర్ దాన్ 16 టెస్ట్ని క్లియర్ చేసేసింది. అండ్ ఇది ఇప్పటిదాకా రిలీజ్ అయిన స్మార్ట్ ఫోన్స్ అన్నింటిలో కూడా హైయెస్ట్. అండ్ ఇప్పటిదాకా ఇన్ని డ్యూరబుల్ టెస్ట్ని క్లియర్ చేసిన ఫోన్ అయితే ఏది లేదు. అండ్ మేము కూడా ఈ ఫోన్ని టెస్ట్ చేసాం. ఈ ఫోన్ మీద నుంచి స్కూటీని తీసుకెళ్ళాం అండ్ వాటర్లో తీసుకెళ్లి కొన్ని వీడియోస్ రికార్డ్ చేసాం. అండ్ దాంతోపాటు కొన్ని డ్రాప్ టెస్ట్లు కూడా చేసి చూసాం. కానీ దీనికి ఎలాంటి డ్యామేజ్ అయితే జరగలేదు. కావాలంటే ఇప్పుడు మీరు కూడా చూడొచ్చు. మీరు స్క్రీన్ మీద ఎలాంటి డ్యామేజ్ అయితే జరగలేదు. సో ఒకవేళ మీరు ఏదైనా మంచి డ్యూరబిలిటీ ఉన్న ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం ఈ ఫోన్ని అస్సలు మిస్ చేసుకోకండి. ఎందుకంటే దీనంత డ్యూరబిలిటీ ఉన్న ఫోన్ అయితే నేను ఇప్పటిదాకా చూడలేదు. ఇక రీసెంట్గా రిలీజ్ అవుతున్న మోటరోలా ఫోన్స్ అన్నింటిలో కూడా డిస్ప్లే కూడా చాలా బాగా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇందులో కూడా మనకు 6.67 inch 1.5K సూపర్ HD POLED డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. ఇది కర్వ్ డిస్ప్లే. ఈ డిస్ప్లే మనకు గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ ఇది స్మార్ట్ వాటర్ టచ్ని కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఒకవేళ మీ హ్యాండ్స్ వెట్గా ఉన్నా కానీ లేదా ఫోన్ వాటర్లో పడ్డా కానీ మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఈ డిస్ప్లే మనకు 120 Hz రిఫ్రెష్ రేట్ అండ్ 1900 nits పీక్ బ్రైట్నెస్ని సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ డిస్ప్లేలో వీడియో కంటెంట్ వాచ్ చేస్తుంటే మాత్రం అది నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది. ఇక ఈ ఫోన్లో సౌండ్ విషయానికి వస్తే ఇందులో డ్యూయల్ స్పీకర్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. సో సౌండ్ విషయంలో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే మరీ అంత లౌడ్గా అయితే వినిపించదు, కానీ క్లారిటీ మాత్రం బాగుంది.
అలాగే ఈసారి ఈ ఫోన్లో పెర్ఫార్మెన్స్ కూడా ఇంకొంచెం బెటర్గా చేయాలని స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్ యాక్సిలరేటెడ్ ఎడిషన్ని తీసుకొచ్చారు. నార్మల్ స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్తో కంపేర్ చేస్తే దీని పర్ఫార్మెన్స్ ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం యాప్స్ మధ్యలో జగ్లింగ్ చేసినా కానీ లేదా ఇంటెన్స్ గ్రాఫిక్స్ ఉన్న గేమ్స్ ఏమైనా ఆడినా కానీ పర్ఫార్మెన్స్ కొంచెం బెటర్గా ఉంటుంది. ఇక ఈ ఫోన్లో సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఇందులో Android 14 బేస్డ్ హెలో యూఐని ప్రొవైడ్ చేస్తున్నారు. హెలో యూఐ గురించి మీకు సపరేట్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇందులో ఎలాంటి బ్లాట్వేర్ అయితే ఉండదు అండ్ చాలా క్లీన్ యూఐ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ 2 years ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండ్ 3 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ని అయితే ప్రామిస్ చేస్తున్నారు. అలాగే జనరల్గా మోటోరోలా ఫోన్స్ అన్నింటిలో ప్రొవైడ్ చేసినట్టుగానే ఇందులో కూడా మోటో ఏఐ, మోటో జెస్చర్స్, మోటో కనెక్ట్, స్మార్ట్ కనెక్ట్ ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇక ఈ ఫోన్లో కనెక్టివిటీ విషయానికి వస్తే ఇది టోటల్గా 15 5G బ్యాండ్స్ని సపోర్ట్ చేస్తుంది అండ్ బ్లూటూత్ 5.2, వైఫై 6E సపోర్ట్తో వస్తుంది అండ్ ఇందులో NFC అండ్ మిగతా సెన్సర్స్ అన్నింటిని కూడా ప్రొవైడ్ చేస్తారు. జనరల్గా మోటోరోలా ఫోన్స్ అన్నింటిలో కూడా కెమెరా విషయంలో కొన్ని కంప్లైంట్స్ అయితే ఉండేవి. అయితే వీళ్ళు ప్రతి ఫోన్తో కూడా కెమెరాను కూడా బెటర్ చేసుకుంటూ వచ్చారు అండ్ ఈ ఫోన్లో కూడా వీళ్ళు మెయిన్ కెమెరా 50 MP సోనీ లిటియా 700C సెన్సర్ని తీసుకొచ్చారు. అండ్ ఈ కెమెరాతో పాటు మనకు గూగుల్ ఫోటోస్ AI అండ్ మోటో AI సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి పిక్చర్స్ కూడా చాలా బాగా వస్తాయని చెప్తున్నారు. అయితే మేము కొన్ని పిక్చర్స్ని క్లిక్ చేసి చూసాం. అయితే అక్కడక్కడ కొంచెం కలర్స్ మాత్రం కొంచెం బూస్టెడ్ కలర్స్ అనిపించినట్టు అనిపించాయి. ఈ 50 MP మెయిన్ కెమెరాతో పాటు వీళ్ళు 13 MP అల్ట్రా వైడ్ కెమెరాని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఈ అల్ట్రా వైడ్ కెమెరాని మ్యాక్రో పిక్చర్స్ని క్లిక్ చేసుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు 10 MP టెలిఫోటోని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనం 3x దాకా ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు అండ్ దాంతోపాటు 30x AI జూమ్ కూడా ఉంటుంది. అండ్ ఈ కెమెరాలో క్లిక్ చేసిన పిక్చర్స్లో డైనమిక్ రేంజ్, హెచ్ డిటెక్షన్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ కలర్స్ మాత్రం ఇందాక చెప్పినట్టుగా కొంచెం బూస్టెడ్ కలర్స్ ఉంటేనే కొంచెం ఓవర్గా అనిపిస్తున్నాయి. మేబీ నెక్స్ట్ అప్డేట్స్లో దీన్ని ఫిక్స్ చేస్తారేమో చూడాలి. ఇక ఫ్రంట్లో వీళ్ళు 32 MP సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇందులో వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ని యూస్ చేసి మనం 4K 60 FPS దాకా వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ ఫోన్ చూడడానికి ఎంత స్లిమ్గా ఉన్నా సరే ఇందులో మనకు 5000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ బాక్స్లోనే 68 వాట్ టర్బో ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకు ఛార్జింగ్ విషయంలో అయితే మోస్ట్లీ ప్రాబ్లమ్స్ అయితే ఉండకపోవచ్చు. అంతేకాదు ఈ ఫోన్ మనకు 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది అండ్ రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇవన్నీ ఫీచర్స్ని కూడా వీళ్ళు జస్ట్ 25,999 రూపీస్కే తీసుకొస్తున్నారు. ఎస్, ఈ ఫోన్ 8GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ వేరియంట్ ఏదైతే ఉందో దాన్ని ఆఫర్స్తో కలిపి జస్ట్ 25,999 రూపీస్కే మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు. అసలు ఇంత మంచి స్పెసిఫికేషన్స్ అండ్ యూస్ఫుల్ ఫీచర్స్ ఉన్న ఒక ఫోన్ని జస్ట్ 25,999కే తీసుకొస్తున్నారు అంటే ఇది డెఫినెట్గా రీజనబుల్ డీల్ అనే చెప్పొచ్చు. అయితే ఈ ఫోన్ని ఇంకొన్ని రోజులు యూస్ చేసిన తర్వాత దీని మీద ఒక కంప్లీట్ రివ్యూ వీడియో కూడా చేస్తాం. సో అప్పటిదాకా అయితే ఆగండి. ఈ ఫోన్ ఈ August 8 నుండి ఫ్లిప్కార్ట్లో సేల్కి అవైలబుల్గా ఉంటుంది. అలాగే ఇన్ని ఫీచర్స్ని ప్రొవైడ్ చేస్తున్న ఈ మోటో ఎడ్జ్ 50 ప్రైస్ మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మా వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.